Good afternoon, all of you. First become students. Very good afternoon. Welcome to our class Business Organization and Management. మనం బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో గత కొన్ని రోజులుగా రివిజన్ చేసుకుంటున్నాము. అందులో రివిజన్లో భాగంగా నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థల గురించి చెప్పుకున్నాము. సో అందులో మనకి సొంత వ్యాపారం అని, భాగస్వామ్య వ్యాపారం అని, ఉమ్మడి హిందూ కుటుంబం అని, అలాగే నిన్నైతే మనం కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి లక్షణాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజున కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు, పరిమితులు అవి డిస్కస్ చేద్దాము. మేబీ ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రశ్నగా కానీ రెండు కలిపి అయితే రాదు. లక్షణాలకు వేరుగా రావచ్చు, ప్రయోజనాలు, పరిమితులు వేరుగా అడగవచ్చు. సో ఒకవేళ మనకి 4 రకాల చాప్టర్స్లో ఒకటి 10 మార్క్స్కి ఒక అన్ఇంపార్టెంట్ది ఇవ్వాలి అనుకుంటే, అంటే అందరూ ఇంపార్టెంట్ అంటే సొంత వ్యాపారం కానీ భాగస్వామ్య వ్యాపారం అని అనుకుంటారు కదా, ఒక్కోసారి ఇవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చదవకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. కాబట్టి ఇవి కూడా చూసుకొని వెళ్ళాలి తప్పనిసరిగా. మనకైతే ఇవి ప్రతిదాన్ని కూడా ప్రజెంట్ చేయడం చాలా తేలిక. ఆ సైడ్ హెడ్డింగ్స్ అవి జాగ్రత్తగా చదువుకుంటే వాటిలోనే కొన్నంత అర్థం ఉంటుంది. జాగ్రత్తగా వాటిని గమనించి మనం ఏవైనా కొన్ని పాయింట్స్ అయితే మనం పేర్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో నా ఫైల్ షేర్ చేస్తాను. ప్రజెంట్ నో అనుకుంటాను. విండో ఆ విధంగా రొటేట్ అవుతుందన్నమాట. సో యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ స్క్రీన్ అని వస్తుంది. మీరు కూడా స్క్రీన్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి మండే మీరు అందరూ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వటానికి రెడీగా మీకు నచ్చిన ఒక టాపిక్ని అక్కడ వీలైతే మన గ్రూపులో ముందు పోస్ట్ చేసేయండి. టాపిక్ ఏది తీసుకున్నారో దానివలన వేరే ఎవరు కూడా అటువంటి టాపిక్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అప్పుడు వేరువేరుగా అందరికీ కూడా కొత్త టాపిక్స్ ఉంటాయి. అది మండే అయితే మీరు ఒక ఇద్దరు నాకు పేర్లు ఇచ్చినట్లయితే సో డెఫినెట్గా మీ చేత నేను ప్రజెంటేషన్ చేయిస్తాను అప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, సహకార సంస్థలు నిర్వచనము, లక్షణాలు. మనము కోఆపరేటివ్ సొసైటీస్ గురించి సంబంధించి నిన్న అయితే మనం దీనికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసాము. సో లక్షణాలన్నింటినీ చెప్పుకుంటూ వెళ్ళాము మనం. సో లక్షణాల తరువాత మనకి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ, ఇతనే రాబర్ట్ ఓవెన్. సో వీరు ఈ యొక్క సహకార సంఘ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో 1884లో. సో వీరే, అందుకని రాబర్ట్ ఓవెన్ని మనం సహకార సంఘ పితామహుడు లేదా సహకార సంఘ ఉద్యమ పితామహుడు అని కూడా అంటాము. అది చాలాసార్లు మనకు ఒక బిట్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో వీరు మనకి అక్కడ ఏ విధంగా ఆ ఉద్యమాన్ని చేశారంటే, అది ఒక మొట్టమొదట లండన్లో ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి బ్రిటన్లో అది మిగతా అన్ని దేశాలకు కూడా వాటిని పంపించడం జరిగింది. సో ప్రతి దేశంలో కూడా ఈ రోజున సహకార సంఘాలు ఎంతో చక్కగా ఉండి చాలామంది బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అలాగే మధ్యతరగతి వర్గాలు, వీళ్ళందరికీ కూడా ఒక ఆసరా ఇస్తుంది. అలాగే మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను కొనుక్కునే విషయంలో భరోసాను కల్పిస్తుంది. ఇవన్నీ ఇక్కడ చూడండి. ఇట్ ఫస్ట్ బిగిన్స్ ఇన్ 1844. 1844లో, మనం 84 అనుకున్నాం, తప్పు, ఇది 44. 1844లో బ్రిటన్లో ఒక 28 మంది వీవర్స్, చేనేతకారులు, వారిని ఏర్పాటు చేసుకొని ఈ రకమైనటువంటి రాక్డేల్ సొసైటీని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఇక్కడ చూడండి, రాక్డేల్ సొసైటీ ఆఫ్ ఈక్విటబుల్ పైనర్స్ అని అది పేరు పెట్టారు ఆయన. సో ఆ విధంగా రాబర్ట్ ఓవెన్ మనకి సహకార సంఘాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించేలాగా ఆయన ఉద్యమం జరగడం చేశారనమాట. అది కూడా పారిశ్రామిక విప్లవం ఫలితంగా వచ్చినటువంటి ఉద్యమం మనకిది. సరే, నెక్స్ట్ లక్షణాలన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసాము కాబట్టి ప్రయోజనాల దగ్గరికి వెళ్దాము. అయితే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం వలన, అటువంటి వ్యవస్థ వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం గమనిద్దాము. సో సహకార సంస్థల ప్రయోజనాలు ఇక్కడ గమనించండి. అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడైతే మనకి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అనుకుంటాను, పక్కన ఒక పిక్చర్ ఉంది. మనకి చాలామందికి తెలుసు, మన అందరి గ్రామాల్లో కూడా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు అయితే ఉన్నాయి. మనకి కావాల్సినంత పాలు అయితే ఉంచుకొని మిగతా ఎవరికైతే పాడి పరిశ్రమ ఉందో వారందరూ కూడా
ఆ పాలను మన విశాఖ డైరీకి, విజయ డైరీకి వేస్తూ ఉన్నారు, మన అందరికీ తెలుసు. మరి ఇటీవల కాలంలో అయితే మన ఆంధ్రప్రదేశ్లో అమూల్ యొక్క మిల్క్ యూనిట్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. వారు అనేక ప్లేసుల్లో ఈ రకమైనటువంటి మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కూడా పెట్టుకుంటున్నారు. సరే, అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ చూసినట్లయితే ఈజీ ఫార్మేషన్, చాలా తేలికగా మనం కోఆపరేటివ్ సొసైటీని స్థాపించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఓపెన్ మెంబర్షిప్, ఎంతమందినైనా మన ఇక్కడ ఓపెన్ మెంబర్షిప్ అంటే ఇక్కడ మెంబర్షిప్ ఫలానా వ్యక్తికి ఉంటుంది, ఫలానా వ్యక్తికి లేదు, ఇతనికి ఈ కులం వానికి ఉంటుంది, ఆ కులం వాళ్ళకి ఉండదు, ఈ మతం వారికి ఉంటుంది, ఈ మతం వారికి లేదు అని కులము మతము ఇలా వీటి ప్రాతిపదికన ఉండదు. అందుకని ఓపెన్ మెంబర్షిప్ ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ కూడా డెమోక్రాటిక్ వేలో ఉంటుంది, ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిర్వహణ ఉంటుంది. కాబట్టి ఇది డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ. అలాగే లిమిటెడ్ లయబిలిటీ, మనకు కూడా ఇక్కడ ఏదైనా రుణ బాధ్యత ఉంది అంటే అది కూడా ఒక పరిమిత రుణ బాధ్యత. ఎంతకు అంటే మనం ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో వాటా కొనుక్కొని ఉంటే ఆ వాటా విలువ మేరకే మన లయబిలిటీ ఉంటుంది. అలాగే స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ, స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ స్థిరత్వంగా ఉంటుంది. అలాగే మనుగడ కూడా కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట మనుగడలో. కాబట్టి స్థిరంగా చాలా రోజుల పాటు ఈ యొక్క సంస్థలు అలా మనుగడలోనే ఉంటాయి. అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ప్రజలందరూ కూడా తమకు కావాల్సినటువంటి వస్తువులను ఇక్కడ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ, మిగతా వారితో పోల్చినప్పుడు లాభం ఇక్కడ ఒక ఆశయం కాదు, కాబట్టి లాభార్జన ప్రధాన ఆశయం కాదని ఇంతకుముందు అన్నాను. అలాగే సేవాధ్యేయం వీరి యొక్క ప్రధాన ఆశయం. మరి ఆ సేవ చేసే దీనిలో భాగంగానే లో ప్రైస్, తక్కువ రేట్లతోటే, అది తక్కువ రేట్లతోటే అంటే ఇక్కడ ఏంటి, ఆల్ ఫర్ ఈచ్, ఈచ్ ఫర్ ఆల్ అని అన్నాను. అందరి కొరకు ఒకరు, ఒకరి కొరకు అందరూ, అంటే అందరూ కూడా ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా లో ప్రైసెస్ ఉండేటట్లు కూడా పెట్టుకుంటారు. తర్వాత మ్యూచువల్ హెల్ప్, పరస్పర సహకారము. సహాయాలు ఎలా ఉంటాయి ఇక్కడ, ఒకరికి ఒకరు తలలో నాలుగులా ఫ్రెండ్లీగా ఉంటూ ప్రతి ఒక్కరూ మరొకరికి సహకారాన్ని, సహాయాన్ని అందిస్తారు. కాబట్టి ఇదొక మ్యూచువల్ హెల్ప్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే సోషల్ అడ్వాంటేజ్, మిగతా వాటితో పోల్చినప్పుడు సమాజంలో ఎక్కడో దూరంగా ఉండటం ఉన్నది. కాబట్టి ఇది సమాజంలోని ప్రజలతో కూడినటువంటి ఒక మంచి సంఘం. కాబట్టి దీంట్లో ఎన్నో సాంఘిక ప్రయోజనాలు అయితే మనకు కలుగుతాయి. ఎందువలన, ఒక వ్యక్తిగా నీకు ప్రయోజనం కలగడమే కాకుండా సమిష్టిగా నువ్వు, మీ అందరూ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి నువ్వు ఉన్న సమాజానికి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. చూడండి, మన కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు కాబడినటువంటి ఒక చెరుకు ఉత్పత్తిదారుల సహకార సంఘంతో మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడిందని అన్నాం. మరి వారికి వచ్చిన లాభాల్లో అందరూ అవే పంచుకోకుండా కొంత భాగాన్ని కూడా మిగతా సేవలు చేయటానికి వారి యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, మనకు తెలుసు సిఎస్ఆర్ అనేది ఎలా అయితే కార్పొరేట్ సంస్థలకు ఉందో అలాగే ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అనేక సంస్థలకు, అలాగే కళ్యాణ మండపాలు కట్టించటము, చాలా చోట్లయితే శ్మశాన వాటికలు కూడా వీరు కట్టించినవి మనకు కనబడుతుంటాయి మన ఏరియాలో. అలా అంటే అలాగే పాల ఉత్పత్తి మనకి డైరీకి సంబంధించినటువంటి సంస్థలు కూడా మనం ఇలా చేస్తుందని చెప్పవచ్చు. అలా తరువాత మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. మరి సహకార సంఘంలో మనం జాయిన్ అవడం ద్వారా మనం ప్రతి ఓటాను కొనుక్కోవడం కానివ్వండి, మనకి ఒక 100 రూపాయలు పెట్టిన దగ్గర 50 రూపాయలకి ఆ వస్తువులు దొరికే విధానం ఉండడం వల్ల కూడా మిగతా డబ్బులు మనం పొదుపు చేయటానికి ఇదొక ప్రాతిపదిక అవుతుంది. మనకు ఆ విధంగా మనల్ని వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. సో మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటే ప్రతి ఒక్కరిని కూడా పొదుపుకి అనుగుణంగా నడిపిస్తారు. పొదుపు చేయాలనే ఒక విషయాన్ని తెలియజేసే ఆ దిశగా మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తారు. అలాగే రిమూవ్ డిఫెక్ట్స్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజంలో ఉండేటటువంటి డిఫెక్ట్స్ ఇందులో ఉండవు. అలాగే గుత్తాధిపత్యం అంటూ ఉండదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. ఇవన్నీ కూడా క్యాపిటలిజంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్, వాటిని ఇక్కడ మనం తొలగించుకుంటాము. అలాగే ఇక్కడ క్యాష్ ట్రేడింగ్, నగదుకు మాత్రమే జరుగుతాయి, అరువుకి ఎటువంటి వ్యవహారాలు చేయకూడదు అనేది కోఆపరేటివ్ సొసైటీ యొక్క ధ్యేయం అని కూడా మీకు చెప్పాను. కాబట్టి క్యాష్ ట్రేడింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సపోర్ట్,
ఎవరైనా సొంతంగా కొంతమంది వ్యక్తులు కలిసి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటాము అని అన్నట్లయితే ముందు గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోఆపరేటివ్ సొసైటీస్కి కొంత ఎయిడ్ అనేది కూడా గ్రాంట్ చేస్తుంది. సో ఇవి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్వత్రిక సభ్యత్వము, దట్ యూనివర్సలైజ్ అంటే తక్కువ ఎక్కువ, పేదవాడు గొప్పవాడు, ఆ కులస్తుడు ఈ కులస్తుడు, ఆ మతస్థుడు ఈ మతస్థుడు, ఇలాంటి పదాలు ఏమీ ఇక్కడ ఉండవు అనమాట. ఎవరైనా బై బర్త్ హ్యూమన్ బీయింగ్ అయి ఉంటే చాలు, అందరూ కూడా ఇక్కడ చేరొచ్చు. వ్యక్తికి ఇక్కడ స్థానం తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాలతో ఇక్కడ ఏ రకమైన స్థానాలు ఇవ్వడం జరగదు. ప్రతి వ్యక్తి తన సహకార సంఘంలో సభ్యుడిగా చేరవచ్చు. సామాన్యమైనటువంటి ఆసక్తి ఉన్నా, నేను దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద బిల్ గేట్స్ లేదా మరొక పెద్ద గొప్ప కోటీశ్వరుని అయిపోవాలని ఆసక్తులతో వస్తే నెరవేరవు. అందరికీ ఉన్నటువంటి సామాన్యమైన ఆసక్తులు ఏముంటాయి? కాస్త మంచి వస్తువులు, నాణ్యత కలవైనటువంటి వస్తువులను మంచి ధరకు తెచ్చుకొని వినియోగిద్దాము, అందులో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి వాటిని ఆ ప్రయోజనాన్ని మనం పొందుదామనే ఆసక్తి తప్ప మరి ఇంకేమీ ఉండదు ఇక్కడ. అదే సామాన్యమైన ఆసక్తి. అలా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ సహకార సంఘంలో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. అంతేగాని కులం ప్రాతిపదికన కానీ, మతం ప్రాతిపదికన కానీ, అతని యొక్క హోదా ప్రాతిపదికన కానీ ఇక్కడ ఎవరికి సభ్యత్వం అనేది ఇవ్వటము ఉండదు. అది అలా గుర్తుపెట్టి కుల మత స్థాయి మొదలైన వాటి ఆధారంగా పక్షపాతం చూపించి ఇక్కడ వారికి ఈ సభ్యత్వాన్ని ఇవ్వటము ఉండదు. అది తరువాత ప్రజాస్వామిక నిర్వహణ. ఇక్కడ డెమోక్రాటిక్ వేలో మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. మనకు తెలుసు, ప్రజల కొరకు ప్రజల చేతే ఏర్పాటు కాబడుతున్నటువంటి స్వామ్యము ప్రజాస్వామ్యం అనుకుంటాం మనం. ప్రజలను పరిపాలించండి, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఆన్ ద అలా మనకి చూడండి ఇలా కనుక్కుంటున్నాము. అయితే ఇక్కడ ప్రజాస్వామిక యుతంగా ఎక్కువ తక్కువలు అనేది లేకుండా స్వేచ్ఛగా ప్రతి ఒక్క వ్యక్తితోటి కూడా, అలాగే నిర్వహణలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవిస్తూ అతను అంటే బయట ఎలాంటి వ్యక్తులు కానివ్వండి, వారు ధనికులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, అగ్రకులాలు కానివ్వండి, నిమ్నకులాలు, ఇలా రకరకాలు ఉంటాయి. ఇవేవి లేకుండా ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహణ ఈ యొక్క సహకార సంఘాల్లో చేయబడింది. అంటే సహకార సంఘాలను మనం ప్రజాస్వామిక సూత్రాల ఆధారంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సహకార సంస్థల యొక్క కార్యనిర్వాహకులను ఇక్కడ సభ్యులే ఎన్నుకుంటారు. ఎవరైతే సభ్యులు ఉంటారో వారే అందులోంచి ఒక వ్యక్తిని కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నుకుంటారు. కాబట్టి ఒక సర్పంచ్గా, అదే చైర్మన్ అంటాము, ఒక వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇలా వాళ్ళే ఉంటారు, ఇక్కడ వాళ్ళ చేత ఎన్నుకోబడుతుంది. కాబట్టి సంస్థలో అతడు కలిగి ఉన్న వాటాలతో సంబంధం లేకుండా, సంస్థలో కొంతమందికి 100 వాటాలు ఉండొచ్చు, కొంతమందికి 1 వాటా ఉండొచ్చు, కానీ వాటాలతో సంబంధం లేకుండా వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఓటు హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓట్ల ఎలక్షన్ ఉంటుందా అంటే ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీస్కి ఎలక్షన్స్ ఉంటాయి. వారికి కూడా ఆ ఉన్నటువంటి సభ్యులు ఎవరున్నారో వారందరితో ఒక ఎలక్టరల్ రూల్ తయారవుతుంది. వారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఒక సర్పంచ్గా, ఒక వైస్ సర్పంచ్, అదే ఒక చైర్మన్గా, ఒక వైస్ చైర్మన్గా కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వం తరపున కూడా ఒక కమిషనర్ ఇక్కడ ఉంటారనమాట. అతను ఇక్కడ కావాల్సినటువంటి అంశాలు కమిషన్ అంటే ప్రభుత్వం తరపున వాళ్ళు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సేవా దృక్పథము. ఒకసారి చూద్దాము. ఒకవేళ క్లాస్ బయట జి ప్రసాద్, వెరీ గుడ్, చాలా మంది ఉన్నారు, మరికొంతమంది వచ్చారు. సేవా దృక్పథము. మరి ఇక్కడ చూడండి, సహకార సంస్థల ప్రధాన ధ్యేయము ఇందాక అన్నా మనం లాభార్జన కాదు. మనకి చాలా వ్యాపారాలు చేసే సంస్థ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి? లాభార్జన అని చెప్పుకుంటున్నాము. కానీ ఇది లాభం కోసం ఏర్పడిన సంస్థ కాదు. మరి ఎందుకు ఏర్పడింది? సభ్యుల ప్రయోజనాలని కోసం ఏర్పడింది, ప్రయోజనాలు పెంపొందించడం కోసం. ఇక్కడ సభ్యులు ఎవరు ఉంటారంటే వాళ్ళందరూ ఆ ఊర్లో వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఒక రకమైనటువంటి ఉమ్మడి ప్రయోజనాలు పొందడం కోసం, ఉమ్మడి ఆసక్తులతో ఏర్పాటు కాబడిన సంస్థలు కాబట్టి ఆ రకంగా ఉమ్మడిగా సభ్యులందరి ప్రయోజనాలు పెంపొందించడానికి ఇది కృషి చేస్తుంది. ఇక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఏవి ఉండవు. అందరికీ సమానమైనటువంటి ప్రయోజనాలతోటే, ఒక వ్యక్తికి ఒక మాదిరిగా, మరొక వ్యక్తికి ఇంకొక మాదిరిగా అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి సేవా దృక్పథంతో స్థాపించబడినటువంటి సంస్థలు ఇవి. అందరికీ
ఎవరైతే సభ్యులుగా చేరారో వాళ్ళందరికీ మంచి సేవలను అందించడానికే అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గము ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే వస్తువులను కానీ సేవలను కానీ ఆ సభ్యులు ఎవరికైతే ఏ రకమైన వస్తువులు కావాలో ఏ రకమైన సేవలు అందించాలో వాటిని మిగతా బయట ఉన్నటువంటి సంస్థల ధరలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా సముచితమైన ధరలకే అందిస్తాయి. ఎందువలనంటే లాట్స్లో ఎక్కువగా నేరుగా మధ్యవర్తులు లేకుండా ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో ఎవరైతే వర్తకులు ఉన్నారో వారి దగ్గర నుంచే మనం ఈ వస్తువులను నేరుగా తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి సముచితమైన ధరలకే మనం మన సభ్యులకి అందించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఆ విధంగా సర్వీస్ ఇక్కడ చూడండి, ఒక వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి పిఎస్సిఎస్ అనుకోండి, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, గ్రామాల్లో ఉంటాయి, 1-2 గ్రామాలకు ఉంటాయి, పిఎస్సిఎస్లు అంటారు దాన్ని. వాటిలో కూడా చూడండి, ఇక్కడ ఏమన్నా కార్యనిర్వాహక సభ్యులు ఏం చేస్తారు, అక్కడ ఉమ్మడిగా వాళ్ళందరికి కావాల్సినటువంటి ఎరువులని విత్తనాలని ఇలా అనేక రకాల అంశాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ తీసుకుని వచ్చి అవి కూడా నాణ్యత ఉన్నటువంటి వాటిని, అలాగే వ్యవసాయ పనిముట్లని ఇవన్నీ కావాల్సిన అన్నిటిని కూడా వీళ్ళు సభ్యులకు అందుబాటులో సముచిత ధరలకి అందిస్తూ ఉంటారు. ఇక పరిమితమైన రుణ బాధ్యత, దీన్నే లిమిటెడ్ లయబిలిటీ అంటాము. మనం సొంత వ్యాపారంలో కానివ్వండి, ఒక భాగస్వామ్య వ్యాపారంలో కానివ్వండి, అక్కడ రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుందని చెప్పాను. ఎందుకు అంటే ఒకవేళ వారు ఎక్కువగా ఒకవేళ ఒక వ్యక్తికి అంటే అదే సభ్యులు ఎవరైనా ఎక్కువగా కనుక అప్పులు చేసి సంస్థను నడిపిస్తున్న క్రమంలో ఆ అప్పులు తీర్చవలసినటువంటి బాధ్యత సంస్థలో పెట్టినటువంటి మూలధనంతో పోదు. వారు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్మి ఆ అప్పులను తీర్చవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది అపరిమిత రుణ బాధ్యత అక్కడ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మన కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోజనం ఏమిటంటే రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. ఎంతవరకు? సభ్యుల యొక్క రుణ బాధ్యత వారు చెల్లించిన మూలధనము, వాటా మూలధనం ఎంతైతే ఉంటుందో ఆ మేరకు మాత్రమే వాళ్ళు సంస్థకు రుణ బాధ్యతను కలిగి ఉంటారు అని చెప్పవచ్చును. సో సభ్యుల రుణ బాధ్యత వారి యొక్క వాటా మూలధనం మేరకే ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి స్థిరత్వము. ఇక్కడ చూడండి, సహకార సంస్థలు నమోదు ఎప్పుడు చేసుకుంటాయో ఆ వెంటనే ప్రారంభించబడతాయి. మరి వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ అస్తిత్వము ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లీగల్ ఎంటిటీతో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భావించబడుతుంది. అయితే సభ్యులు వీటి తరపున అనేక లావాదేవీలు చేస్తారు. అయితే ఇక్కడ సభ్యుల యొక్క మరణంతో కానీ, ఎవరైనా సభ్యులు ఇందులో ఉన్నవాళ్ళు చనిపోతే వారితో సంబంధం లేదు. అలాగే విరమణ, ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క వాటా నమ్ముకొని బయటికి వెళ్ళిపోయిన విరమణతో సంబంధం ఉండదు. లేదు, ఒక వ్యక్తి సభ్యుడిగా ఇక్కడ కొనసాగుతూ తను బయట వేరుగా చేస్తున్నటువంటి ఒక సొంత వ్యాపార సంస్థ దివాలా తీస్తే అతడు కూడా దివాలా తీసిన వ్యక్తిగా పరిగణించబడితే దానితో కూడా సంబంధం లేదు. అంటే వ్యక్తుల లేదా సభ్యుల యొక్క మరణము కానీ విరమణ కానీ దివాలాతో కానీ సంబంధం లేకుండా నిరంతరం ఈ సంస్థ కంటిన్యూగా మనుగడతో ఉంటుందన్నమాట. అందుకని దీన్ని లాంగ్ ఎగ్జిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్ తక్కువ నిర్వహణ ఖర్చులు. ఇక్కడ చూడండి, తక్కువ నిర్వహణ ఖర్చులతో మనం ఈ యొక్క సంస్థలను మనం నిర్వహణ చేయొచ్చు లేదా మెయింటైన్ చేయొచ్చు. ఏంటి తక్కువ నిర్వహణ ఖర్చులు అంటే, ఎప్పుడైతే సహకార సంస్థలను సభ్యులు అంటే సభ్యులకు ఎన్నికవుతారో, ఎవరైతే ఆ సభ్యులు సహకార సంఘంలో ఉన్నారో వాళ్ళే తమ తరపున ఒక వ్యక్తిని పరిపాలించమని ఎన్నుకుంటారు. కాబట్టి అక్కడ బయట వ్యక్తి కాదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తప్పుడు నిర్ణయం నన్ను మన సభ్యులందరూ ఎన్నుకున్నారు, నేను కాస్త తెలివైన వాళ్ళని ఎన్నుకున్నారు, కాస్త బాగా మేనేజ్ చేస్తానని ఎన్నుకున్నారు, కాబట్టి నేను కూడా ఇందులో ఒక భాగమే, నేను కూడా ఇందులో ఒక సభ్యున్నే, కాబట్టి అందరితో పాటు నాకు ప్రయోజనం కలగాలి అంటే నేను నిర్వహణ చాలా పటిష్టంగా చెయ్యాలి అని ప్రతి విషయంలో కూడా, వస్తువులు కొనే విషయంలో కానివ్వండి, అలా వాటికి సంబంధించి వ్యయం చేసే విషయంలో కానివ్వండి, చాలా పొదుపుగా తక్కువగా వ్యయం అయ్యేటట్లుగా వాళ్ళు చేపడుతూ ఉంటారు.
ఈ విధంగా సహకార సంస్థలను ఎన్నికైన సభ్యులు నిర్వహిస్తారు కాబట్టి వారు ప్రతి విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా, అది కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఆ విధంగా వారు గౌరవమైన సేవలను తన యొక్క మిగతా సభ్యులందరి దగ్గర వాళ్ళ గౌరవాన్ని పొందుతూ తమ సేవలను అయితే అందిస్తారు. ఎప్పుడైతే సభ్యులే ఖాతాదారులు, ఇక్కడ ఇంకోటి గమనించండి, బయట వాళ్ళు ఎవరో అవసరం లేదు. మన దగ్గర ఒక 600-1000 మంది మన దగ్గర సభ్యులు ఉన్నారనుకుందాం మన సంస్థలో. వాళ్ళందరినీ కూడా మనం వస్తువులు కావాల్సినటువంటి వ్యక్తి ఎన్ని వస్తువులు కావాలి, అలా ఏ వస్తువుతో అయితే మనం ఆ వస్తువులన్నీ కూడా నేరుగా ఉత్పత్తిదారు దగ్గర నుంచే ఈ యొక్క ఎవరతను అంటే కార్యనిర్వాహక వర్గం అయినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ వారు తెప్పిస్తారు. అలాగే మిగతా డైరెక్టర్లు కూడా ఉంటారు ఇందులో, వారు కూడా వీళ్ళందరూ కలిసిగా కార్యనిర్వాహక వర్గంగా ఉంటారన్నమాట. సో సభ్యులు ఏం చేస్తారు, తిరిగి ఖాతాదారులు కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ వాళ్ళు కొనమని కానీ కొనేటట్లు చేయడానికి కానీ ప్రకటనలు అవసరం లేదు ఇక్కడ. అంటే మిగతా వస్తువులకైతే ప్రకటన చేసి వస్తువు కొనేటట్లు చేయాలి, కానీ ఇక్కడ సభ్యులే ఖాతాదారులు కాబట్టి వారికి మళ్ళీ ఒక మాటతో చెప్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రకటనల కోసం డబ్బుని ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఏది కోఆపరేటివ్ సొసైటీస్ చేసేటటువంటి వ్యాపారంలో. అంతేకాక ఇక్కడ ఈ సంస్థలు నగదు ఆధారంగానే వర్తకం చేస్తాయి కాబట్టి రాణి బాకీలు అనేవి ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. మనకు తెలుసు రాణి బాకీలు, బ్యాడ్ డెట్స్. మీరు సొంత వ్యాపారం ముగింపు లెక్కలు చేసే ఉంటారు మీరు. మరి ఆ ముగింపు లెక్కల్లో మనకి బ్యాడ్ డెట్స్, రాణి బాకీలు వస్తాయి. అలా రాణి బాకీలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి రాణి బాకీలు నిధిని ఏర్పాటు చేయటము మనం ముగింపు లెక్కల్లో నేర్చుకుంటాము. అంటే రాణి బాకీలు ఎందువల్ల వస్తాయి, ఎప్పుడైతే అరువుకి ఇస్తున్నామో ఆ అరువుకి ఇచ్చినటువంటి వ్యక్తి మనకు కొంత మొత్తం ఇస్తే ఇవ్వచ్చు కాక ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, కానీ వాటిని అయితే తిరిగి ఇవ్వకపోవచ్చు. ఆ డబ్బులు తీసుకున్నవి ఆ వస్తువులు పట్టుకొని వెళ్ళి ఆ అరువు మీద పట్టుకొని వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోవచ్చు. అలా రాణి బాకీలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రైమరీ ఒక ఆబ్జెక్టివే వీళ్ళకి ఏంటంటే నగదుతో మాత్రమే వ్యాపారం చేయాలని. కాబట్టి ఈ సంస్థలు నగదు ఆధారంగానే వర్తకం చేస్తాయి, నగదు ఆధారంగానే ప్రతి ఒక్కరికి కూడా ఆ వస్తువులను లేదా సేవలను అందిస్తాయి. అందువల్ల ఏమవుతుంది, రాణి బాకీలు అనేవి అస్సలు ఉండవు అన్నమాట వీరికి. అలాగే అంతర్గత ఫైనాన్సింగ్ అంటే మన సహకార సంఘంలో ఉన్నటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా వేసుకున్న వాటాల ద్వారా, అలాగే వీళ్ళందరి ద్వారా మనం చేస్తున్న వ్యాపారం ద్వారా మనకు వస్తున్నటువంటి ఆదాయాలను తిరిగి ఒక నిధులుగా, అది కూడా అంతర్గత నిధులుగా సహకార సంఘాలు పక్కన పెట్టుకుంటాయి. ప్రతి సహకార సంఘానికి మరి గ్రాంట్ ఎయిడ్గా ప్రభుత్వం నుంచి కూడా కొంత మొత్తం అయితే వస్తుంది బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు. ఆ విధంగా ఆ మొత్తాలను సహకార సంఘంలో వ్యాపారాల ద్వారా సంబంధించిన ఈ మొత్తాలను వీటన్నిటిని కలిసి అంతర్గత నిధుల కింద మనం ఒక దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అంతర్గత నిధులు అంటే మనం వేసుకున్న డబ్బులు ఇవన్నీ కూడా. సో అంతర్గత నిధులపైనే ఇవి ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి వడ్డీ చెల్లింపుపై ఉన్న శాసనాత్మక పరిమితి వలన, అలాగే లాభములో కొంత శాతాన్ని తప్పనిసరిగా రిజర్వులకు మళ్లించడం వలన సహకార సంస్థలు తమ లాభాలను తిరిగి చాలా వరకు వ్యాపారంలోనే ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా అవి ఎక్కువగా అంతర్గత నిధులపైనే ఆధారపడతాయి. ఒక్కసారి చూడండి, ఇది ఇక్కడ వడ్డీలు చెల్లించడము అనే దాని మీద ఒక పరిమితి ఉంది, ఇంతకు మించి వడ్డీని చెల్లించడానికి అవకాశం లేదు. కాబట్టి బయట నుంచి వారు ఎక్కువ రేటుకి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవడం అనేది అవకాశం ఉండదు. అంతేకాకుండా లాభంలో తప్పనిసరిగా వచ్చిన మొత్తం అందరూ పంచుకోకుండా ముందు ఒక తప్పనిసరి రిజర్వులు, మూలధన రిజర్వుల కింద ఒక పక్కన కొంత భాగాన్ని పక్కన పెట్టేయాలి. అది ఒక 9% కావచ్చు, 10% కావచ్చు, ఎంతో కొంత వారు పెట్టుకుంటారు. దానికి అనుగుణంగా లాభంలో వచ్చిన దాన్ని ముందు పక్కన కొంత పెట్టి ఆ తరువాత వాటిని మిగతా సభ్యులందరికీ కూడా అంటే డివిడెండ్ల కింద ఇవ్వటం జరుగుతుంది. అలాగే సహకార సంఘాలు ఏం చేస్తాయంటే తమకు వచ్చిన లాభాలని చాలా వరకు తిరిగి వ్యాపారంలోనే ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాయి కొంత. అలా ఈ విధంగా ఏంటి, అంతర్గతంగా ఫైనాన్సింగ్ అంటే తనకున్న డబ్బుల్ని అలా అది మెయింటైన్ చేస్తూ అంతర్గత నిధులపైన ఎక్కువగా ఆధారపడటం అనేది ఇక్కడ జరుగుతుంది. తదుపరి పన్ను ప్రయోజనము. చూడండి, ఇక్కడ పన్ను ప్రయోజనము ఏది, ఆదాయపు పన్ను. మరి
1961 ఆదాయ పన్ను చట్టము చేయడం జరిగింది. దాని ప్రకారము మనం ఒక సొంత వ్యాపారి ఆ వ్యాపారంలో వచ్చిన ఆదాయం పైన కానివ్వండి, భాగస్థులు వారికి భాగస్వామి సంస్థ పైన వచ్చింది భాగస్వామి సంస్థ పైన చెల్లిస్తారు. భాగస్థులుగా వారికి తీసుకున్నటువంటి ఆదాయం వారు కూడా చెల్లించడం ఇవన్నీ కూడా చేస్తారు మనకి ఇక్కడ. అయితే అలాగే ఉమ్మడి హిందూ కుటుంబంలో కూడా కర్త ఆదాయ పన్ను చెల్లించడం గమనించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వము ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఏర్పాటు కాబడినటువంటి సహకార సంఘాలు కాబట్టి వీరు ఈ సహకార సంఘాలకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్ను రాయితీలు కల్పిస్తుంది. పన్ను రాయితీలు అంటే కట్టవలసిన చోట కట్టడం, అవసరం లేని చోట వదిలిపెట్టడం అలా. సో పన్ను రాయితీలు, దీన్ని డిస్కౌంట్లని రిబేట్లని అంటాము. అవి ఉదాహరణకి ఏంటంటే ఆదాయము పన్ను అంటే ఇక్కడ ఈ కోఆపరేటివ్ సంస్థ సొసైటీ పేరుతో సంపాదించినటువంటి ఆదాయాలపైన ఇవి పన్ను కట్టవలసిన అవసరం లేకుండా చెల్లింపు నుండి మినహాయించడం వీటికి జరిగింది. మరి అది ఎంత ప్రయోజనము? పన్ను కట్టవలసి వస్తే ఎంత ఎక్కువ కట్టవలసి ఉంటుంది, ఆ మేరకు వీళ్ళు ఆదాయాన్ని కోల్పోతారు కదా. కాబట్టి ఆదాయ పన్ను చెల్లింపు నుండి మినహాయించడం అనేది ఈ సంస్థలకి ఉన్న గొప్ప ప్రయోజనం అని చెప్పవచ్చు. తద్వారా ఏం చేస్తారు, తిరిగి ఈ ఆదాయ పన్నుకి మనం కట్టకుండా మిగిల్చుకున్న డబ్బుని తిరిగి ఆ సంస్థలోనే మనం మదుపు కింద పెడతాము. మళ్ళీ ఎంతో సంస్థ అభివృద్ధికి వెళ్తుంది. ఇలా మనకి పన్ను నుంచి మినహాయింపు అనేది, అది కూడా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు అనేది ఎంతో ఒక రకమైనటువంటి బూస్టింగ్ లాగా ఉంటుంది సంస్థకి. ఎంతో ప్రోత్సాహం అనమాట అది. నెక్స్ట్ ప్రభుత్వ పోషకత్వము. ఇక్కడ చూడండి, మళ్ళీ సొంత వ్యాపారాన్నో భాగస్వామి వ్యాపారాన్నో కంపెనీలో లేకపోతే మరోటి కాదు. ఇక్కడ ప్రత్యేకించి సహకార సంఘాలని ప్రభుత్వమే పోషిస్తుంది. ప్రభుత్వం కొంత గ్రాంట్ ఇస్తుంది. తద్వారా ఆ ప్రభుత్వాలు ఎందుకంటే సహకార సంఘాలు మారుమూల గ్రామాల్లో కూడా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సామాజికంగా వారి స్థాయి కాస్త అప్లిఫ్ట్ అవుతుంది సహకార సంఘాల్లో వాటాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి సహకార సంస్థలు ప్రభుత్వ పోషకత్వాన్ని కలిగి ఉంటాయి. పోషించడం నేల ప్రభుత్వం పోషిస్తుందని అర్థం. అంటే వీళ్ళు కొంత వ్యాపారం చేస్తుంటే మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆ వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇస్తూ గవర్నమెంట్ ఆ యొక్క వ్యాపార కార్యకలాపాలను నిర్వహించమని చెప్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం వీటికి ఎన్నో రకాల గ్రాంటులను, సహాయాలను అందిస్తుంది. అలాగే వాటికి కొన్ని పన్ను రాయితీలను కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా సంస్థలు ఏ సంస్థలు? కోఆపరేటివ్ సంస్థలు సమాజంలోని బలహీనమైన, అలాగే ఆర్థికంగా వెనకబడి ఉన్న సామాజిక అభ్యున్నతికి వీళ్ళందరి కోసం అది సామాజికంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఈ యొక్క సహకార సంఘాలు తోడ్పడతాయి అని చెప్పవచ్చును. అలాగే ప్రభుత్వము వీటిని అందుకోసమే ప్రోత్సహిస్తుంది. ఎందుకు? ప్రభుత్వం యొక్క ఒక ధ్యేయం ఏమిటి? సమసమాజ స్థాపన స్థాపించడము. సమసమాజ స్థాపన స్థాపించాలి అంటే మరి ప్రజలు మీరే వ్యాపారాలు చేసుకోండి అని ప్రజల మీదకి వదిలిపెట్టేస్తే కష్టం. కాబట్టి ప్రభుత్వం తరపున ప్రజలు ఎవరైనా కొన్ని వ్యాపారాలు చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధి అన్నమాట. అప్పుడే సమసమాజ స్థాపన. మరి సమసమాజ స్థాపనతో కోసం పోరాటం చేసే సంస్థలు ఏవంటే ఈ రకమైనటువంటి కోఆపరేటివ్ సొసైటీస్. అందుకని వీటిని ఇవి బాగా ప్రోత్సహించడం అయితే చేస్తుంది. ఒకసారి చూడండి అది. నెక్స్ట్ సామాజిక ప్రయోజనాలు. అది ఇక్కడ సోషల్ బెనిఫిట్స్ ఏంటి, సమాజానికి వీరి వలన ఏంటి ఉపయోగం ఉంది. ఒకానొక ప్రదేశంలో ఒక కోఆపరేటివ్ సొసైటీ కనుక లేదా ఒక సహకార సంఘాన్ని కానీ ఏర్పాటు చేయబడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమందికి ఎంతో రకంగా ఎంతో మేలు జరుగుతుందనేది మనం చెప్పవలసినటువంటి విషయం. మరి ఈ విధంగా ఎవరైతే ఒక సహకార సంఘంలో సభ్యులు ఉంటారో వాళ్ళందరి యొక్క లెక్కింటి ఒకరికొకరు సహాయపడ్డము, ఒకరి కొరకు అందరి కొరకు ఒకరు అనేటటువంటి ఒక మంచి నినాదంతో ఈ సహకార సంఘ సభ్యుల మధ్య సహాయ సహకారాలు పెంపొందించబడతాయి. అలాగే సభ్యుల మధ్యన ఒక సోదర భావం ఉంటుంది. అంటే ఒక సౌభ్రాతృత్వం అంటాము. ఇలా సౌభ్రాతృత్వము మనకి ఒక బ్రదర్లీహుడ్ అనేది అందరిలో కూడా డెవలప్ అవుతుంది. అందరూ కూడా ఒక ఊరు వారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కావచ్చు, అది ఎక్కడ వారని కావచ్చు. కాకపోతే వారందరి మధ్య ఈ సోదర భావం కలిగి వారందరూ ఒకరికొకరు ఏదైనా ప్రాబ్లం వస్తే
ఆ ప్రాబ్లమ్ని కలిసికట్టుగా పరిష్కరించుకోవడానికి చూస్తారు. అలా సోదరభావం, అలాగే ఐక్యమత్యము, వారు అందరి మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్ తోటి వాళ్ళు మంచి ఒక యూనిటీతో ఉంటారు, ఒక మాట మీద నడుస్తారు. అలా ఐక్యమత్యం కూడా మరి ఒక సంస్థలో ఇంతమందిని ఐకమత్యంగా తీసుకురావటము మరి సమాజానికి ఎంతో ప్రయోజనం కదా. మరి సమాజంలో చూడండి అనేక రకాల వర్గాలు ప్రయోజనాలు అంటే ఉపవర్గాలు, కులాలు, మతాలు, స్థాయిలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని రుగ్మతులు, సామాజిక రుగ్మతులతో కూడి ఉంటాయి అవన్నీ. కానీ అవన్నీ మర్చిపోయి ఇక్కడ ఒక సభ్యుడిగా లోపలికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా ఒక మంచి ఐకమత్యంతో ఉంటారు. అంతేకాక ఒక సేవా దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే సేవా ధ్యేయము ఇక్కడ ఉన్నటువంటి అందరికీ. కాబట్టి వారు మంచిగా ఎదుగుతూ సమాజాన్ని కూడా మంచిగా ఎదగడానికి సమాజానికి కావాల్సిన సేవలను వీళ్ళు అందించాలనే ఒక మంచి యాటిట్యూడ్తో ఉంటారు. అందుకే ఇవి సామాజికంగా ఎన్నో ప్రయోజనాలను కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యము, స్థానిక ప్రభుత్వము, పరస్పర సహాయము లాంటి అనేక విషయాలపై సభ్యులకు కొన్ని విద్యా కలాపాలను కూడా ఇది చేపడుతుంది. అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి రేషనల్ థింకింగ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క సహకార సంఘం. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఇప్పుడు మనం అలా ఉన్నామా లేదా, ప్రజాస్వామ్యంగా ఉండడం వలన చాలా అందరూ స్వేచ్ఛగా వారి పనులు వారు చేసుకుంటూ హ్యాపీగా బ్రతకగలుగుతారు. అలాగే స్థానిక ప్రభుత్వం అంటే మనల్ని మనమే పరిపాలించుకోవడము, మనమే పరిపాలించుకోవడం అనేది కూడా సహకార సంఘంలో ఒక భాగము. అలాగే పరస్పర సహాయము, మామూలుగా ఎలాంటి సంస్థ లేకపోతే ఒక ఇంట్లో ఉన్నవాడికి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు, పక్కింట్లో కష్టాన్ని వీడు గుర్తించకపోవచ్చు కూడా. ఈ రోజులు అలా అయిపోయాయి. ఎందువల్ల అంటే మైన్యూట్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఒక సంఘటితమైనటువంటి అంటే కుటుంబాలు అనేవి లేకుండా పోయాయి. కాబట్టి ఇందులో ఎవరైతే చేయారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా మెలగాలి, స్థానిక మనల్ని మనమే ఏ విధంగా పరిపాలించుకోవాలి, అలాగే పరస్పర సహాయం, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా వ్యవహరించి ఆ కష్టానికి వచ్చిన సభ్యుని మనం ఓదార్చాలి, ఆ నష్టమేతుంది దాన్ని పోగొట్టాలి. ఇవన్నీ ఈ సభ్యులకి ఎన్నో ఎడ్యుకేషనల్ అరేంజ్మెంట్స్ అంటాం దాన్ని, ఎడ్యుకేషనల్గా వాళ్ళకి ఒక మోటివేట్ చేస్తారు. అంతేకాకుండా సభ్యులలో పొదుపుని కూడా అలవాటు చేస్తుంది. ఇది ముఖ్యమైనది. సభ్యులందరికీ కూడా వాళ్ళు బయట కొనేటటువంటి వస్తువులను మరి ఎక్కువ రేటుతో కొన్నట్లయితే అదే వస్తువును ఉమ్మడిగా ఇక్కడ తీసుకొని రావడం వలన ఆల్మోస్ట్ చాలా రేటు వాళ్ళకి డబ్బు అయితే మిగులుతుంది. తిరిగి ఆ డబ్బును ఏంటి పొదుపు చేయడానికి వాడండి అని చెప్పి పొదుపును కూడా అలవాటు చేయడం చేస్తాం. మనం చూడండి, ఒక ఆర్మీ క్యాంటీన్ అని, నేవీ క్యాంటీన్ అని మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలా వైజాగ్ ఉంటుంది, కొంతమంది ఆర్మీ నేవీల్లో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఆ యొక్క క్యాంటీన్కి వెళ్ళి అక్కడ వారికి ఆ క్యాంటీన్ అంటే ఏంటి, అది కూడా ఒక సహకార సంఘం అనమాట. ఇలా వీళ్ళందరూ కూడా సహకారంతో ఏర్పడి అక్కడ చాలా వస్తువులు నేరుగా ఉత్పత్తిదారుడి దగ్గర నుంచే తెచ్చుకొని వారికి అందుబాటులో ఉంచడం అనేది కూడా ఇక్కడ చేస్తారు, తక్కువ రేటుకే అందించగలుగుతారు. అలా మిగిలినటువంటి డబ్బులను సభ్యులు ఏం చేస్తారు, పొదుపు చేసుకోవడం అలవాటు చేస్తారు. సో ఈ విధంగా మనకి 10 రకాలైనటువంటి ప్రయోజనాలను మనం కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రయోజనాలుగా మనం చెప్పుకుంటాము. సో మన ప్రతి వీటిలో కూడా ప్రయోజనాల పరిమితులు, సొంత వ్యాపారం చెప్పుకున్నాము, భాగస్వామ్య వ్యాపారంలో చెప్పాము, మరియు ఉమ్మడి హిందూ కుటుంబంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి ఏ రకమైన ప్రయోజనాల పరిమితులు అడిగినా వాటిని అనుగుణంగా ఏ విధంగా రాయొచ్చు అనేవి ముందు వాటి లక్షణాలు మీకు అవగాహన ఉంటే ఈజీగా మీరు రాయొచ్చు. నెక్స్ట్ లోపాలు, మరి చూడండి పరిమితులు, సమస్యలు, అలాగే డిమెరిట్స్ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లిమిటేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో ఇక్కడ ఏదో కోఆపరేటివ్ సొసైటీ యొక్క బోర్డు ఉంది, అది పెట్టడం జరిగింది వాస్తవానికి. సో ఇక్కడ చూడండి లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయంటే, లిమిటేషన్ ఆఫ్ క్యాపిటల్. మరి కోఆపరేటివ్ సొసైటీలో ఇంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిపి మరి మూలధనాన్ని సమకూర్చుకుంటే చాలా ఎక్కువగానే వస్తుంది కదా అన్నప్పుడు మనం కంపెనీతో పోల్చి చూసినప్పుడు, ఒక కంపెనీలో ఉన్నటువంటి వాటాదారుల యొక్క సంఖ్యతో పోల్చినప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీలు తక్కువ మందే ఉంటారు. తద్వారా కంపెనీకి కావాల్సినంత మూలధనం దొరుకుతుంది, కోఆపరేటివ్ సొసైటీకి అంతగా ఉండదు అనమాట. అది ఇక్కడ లిమిటేషన్స్ ఆఫ్ క్యాపిటల్ అని అంటాము. నెక్స్ట్ స్టేట్ కంట్రోల్. చూడండి, స్టేట్ కంట్రోల్ అంటే
ఏ రాష్ట్రంలో ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కాబడిందో ఆ కోఆపరేటివ్ సొసైటీకి ఒక రిజిస్ట్రార్ ఉంటారు, ఒక చట్టం ఉంటుంది, అలా వారి జిల్లా స్థాయిలో కూడా ఒక అధికారులు ఉంటారు. వీళ్ళందరి పేరు మీదుగా మనం వీళ్ళందరితో పాటుగా ఇక్కడ ఒక స్టేట్ కంట్రోల్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకో, అంటే కోఆపరేటివ్ సొసైటీకి ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నియంత్రణ చేస్తుంది. అలాగే ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్. మరి చాలామంది గుడ్డులో మెల్లగా అసలు కొంతమంది చదువుకోలేని వ్యక్తులు కూడా ఇక్కడ సర్పంచులు, వైస్ చైర్మన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. వారికి సఫిషియెంట్గా మేనేజ్మెంట్ చేయడం ఎలాగో తెలియదు, వాళ్ళకి అంత ఎఫిషియన్సీ ఉండదు, అంత కెపాసిటీ ఉండదు, క్యాపబిలిటీస్ ఉండవు. అలాంటి పరిస్థితులలో మనం ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ అందరూ కూడా. అంతేకాకుండా మనం ఇప్పుడే అనుకున్నాము, ముందు చెప్తాం, వర్గాలు వైషమ్యాలు ఉండవని. అవన్నీ కూడా వాస్తవానికి మనం బయట రియల్గా చూసినప్పుడు రియల్ టైంలో అవి ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఈ యొక్క లిమిటేషన్లో. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ బిజినెస్ సీక్రెసీ. మరి ఇంతమందితో కూడిన సంస్థల్లో వ్యాపార రహస్యాలు అనేవి ఇవ్వడం కష్టం అన్నమాట. అలాగే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఇక్కడ ఎవరికి వారు యమునా తీరేలాగా అందరూ కలిసి కట్టుకుంటారని ఇప్పుడు అనుకున్నాం, కానీ మరి అవన్నీ కూడా నిజానికి ఇక్కడ ఒక రియల్లో అలా ఉండదు రియల్ లైఫ్లో. ఎందువల్లంటే మనం ఏవైతే ఉండవో మతానుప్రాతి కుల, అలాగే వర్గాలు స్థాయిలు ప్రాతిపదికన అవన్నీ ఇక్కడ ఇటీవల కాలంలో ఎందుకనంటే రాజకీయ సంస్థలు కూడా వీటి పట్ల కాస్త మొగ్గు చూపడము, రాజకీయ సంస్థలకు చెందినటువంటి వ్యక్తులే ఇక్కడికి అధికారులుగా కానీ సర్పంచులుగా కానీ వైస్ చైర్మన్ గారు కానీ రావటం కూడా జరుగుతుంది. కాబట్టి వారు ఇలాంటి ఒక పొలిటికల్ డ్రామా అయితే అక్కడ నడపడం చేస్తారు. సో నెక్స్ట్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. సో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ, రాజకీయపరమైన జోక్యము. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ ప్రతి పైసకు కూడా లెక్క జమాన్ అనేది అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి అందులో జోక్యం చేసుకుని ఆ సంస్థలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. అలాగే లిమిటెడ్ స్కోప్. మరి మనం కంపెనీతో పోల్చినప్పుడు కంపెనీకి ఉన్న అవకాశాలు ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీకి ఉండవు, చాలా తక్కువ అవకాశాలు మాత్రం ఉంటాయి. అలాగే ఇంటర్నల్ క్వారల్ అండ్ రైవలరీ. అంటే అంతర్గతంగా ఒకరి మధ్య ఒకరు మనం అనుకున్నట్లుగా బాయి అని అన్నదమ్ముల వలె ఉంటారని అలా చాలా చాలా చెప్పుకోవడం జరిగింది. నిజానికి ఇక్కడ ఎలా ఒక వర్గాలు మాదిరిగా విడిపోతారు, కులాల మాదిరిగా విడిపోతారు, మతాల మాదిరిగా విడిపోతారు ఇందులో ఉన్న సభ్యులు. ఇవన్నీ కూడా రాజకీయ జోక్యాల వల్ల కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా ప్రతి సభ్యుడు ఇంకో సభ్యుడితో తగవులాడము, తగాదాలు పెట్టుకోవడము, అలాగే ఒక స్పర్ధలు, మనుషులు ఒకరి మీద ఒకరు కోపగాలు తెచ్చుకొని వారు రగిలిపోతూ ఉంటారు, అది రైవలరీస్. ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఒక పెద్ద సమస్యలు అనమాట కోఆపరేటివ్ సొసైటీకి. అది నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. అంటే పబ్లిక్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని ఇక్కడ మనం ప్రోజ్ చేయలేకపోవడము, ఇది ఒక లిమిటేషన్గా చెప్పుకోవచ్చు. అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ఎకనామిక్ స్కేల్. మరి ఎకనామిక్ స్కేల్ అంటే మనకి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి రిటర్న్స్ అవి ఇక్కడ మనకి తక్కువగా ఉంటాయి, యాబ్సెన్స్ ఉంటాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆ రిస్ట్రిక్షన్ ఆఫ్ నెంబర్. మరి ఇక్కడ కూడా కొంత పరిమితి అయితే ఉంటుంది నెంబర్ కొన్ని వ్యాపారాల విషయంలో, కాబట్టి అది కూడా ఒక లిమిటేషన్గా చెప్పుకుంటాం. మరి అయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అంశాలు. ఇతర వ్యాపార వ్యవస్థల వలె సహకార వ్యవస్థ కూడా ప్రయోజనాలతో పాటు కొన్ని లోపాలను కూడా కలిగి ఉంటుంది. ప్రయోజనాలతో పాటు కొన్ని లోపాలు కూడా ఏంటవి అంటే పరిమితమైనటువంటి ఆర్థిక వనరులతో ఈ యొక్క సంస్థలు ఎంతో సతమతమవుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సహకార సంఘంలో కొంత మూలధనాన్ని సేకరించుకొని, అంటే సహకార సంస్థలు సేకరించుకునే మూలధనము సభ్యుల నుంచే తెచ్చుకుంటారు. కాబట్టి ఇవి కంపెనీలతో పోల్చి చూసినప్పుడు సహకార సంస్థలు సేకరించే మూలధనము చాలా తక్కువగా ఉంటుంది. కంపెనీల మాదిరిగా మూలధన సేకరణకు ప్రజల వద్దకు ఈ సంస్థలు వెళ్ళలేవు. ప్రజలే ఈ సంస్థ దగ్గరకు వచ్చి ఒక సభ్యత్వం తీసుకొని కొంత అమౌంట్ అయితే కడతారు. కాబట్టి అది తప్ప ఇంకా ఏ రకమైనటువంటి మూలధనం ఇక్కడ ఉండదు. దానివల్ల
ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు కనుక వీటిని ప్రారంభిస్తే, ఉదాహరణకు చూడండి, ఆర్థికంగా బలహీనంగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుంటే అది ఒక లెవెల్లో నడుస్తుంది. కానీ ఇందులో చేరే వ్యక్తులందరూ బలహీన వర్గానికి చెందిన వారు అయితే, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మరి సంస్థ కార్యకలాపాలు కూడా అంతే బలహీనంగా ఉంటాయి. కారణం, ఎక్కువ మొత్తాలను వీరు మూలధనంగా ఇక్కడ సేకరించుకోలేరు. కాబట్టి కంపెనీల మాదిరిగా మూలధన సేకరణకు ప్రజల వద్దకు వెళ్ళి ఈ యొక్క సంస్థలకు కావలసినటువంటి మూలధనాన్ని ఇవి సేకరించుకోవడం కష్టమైపోతుంది. అంతేకాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారే అందరూ ఇక్కడ ఉండడం వలన ఏమవుతుందంటే వారు ఎదగడానికి చాలా టైం తీసుకోవాలి, ఇబ్బంది కూడా పడతారని చెప్పవచ్చు. అలాగే పెద్ద తరహా వ్యాపకాలు, ఎందుకంటే పిండి కొద్దీ రొట్టి అంటారు కదా, మన దగ్గర పిండి ఎంత ఉంటుందో రొట్టె అంతే వస్తుంది. అలా ఇక్కడ కూడా ఎంత డబ్బు అయితే ఆర్థికంగా మనం పెట్టగలమో మూలధనం పెట్టుబడి, అలా ఆ రేంజ్లో మనం పెద్ద తరహా వ్యాపారాలని వ్యాపకాలని మనం ఎంగేజ్ చేసుకోవచ్చు. తద్వారా ఏమవుతుంది, పెద్ద తరహా వ్యాపారాలు ఉండవు, వ్యవహారాలు ఉండవు. తద్వారా వ్యాపార విస్తరణ కూడా మనం చేపట్టడానికి అవసరమైన మూలధనం మన దగ్గర ఉండదు. కావాల్సిన మూలధనాన్ని సేకరించుకోవడానికి ఇక్కడ బాగా డబ్బున్న వ్యక్తిలా కాదు, మూలధనం పెంచడానికి, వాటా సంఖ్య పెంచడానికి, ఇవన్నీ అది కూడా ఒక ఇబ్బంది అనమాట. నెక్స్ట్, అధిక ప్రభుత్వ క్రమబద్ధీకరణ. ఇక్కడ ఎప్పుడైతే కోఆపరేటివ్ సొసైటీస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్లతో కూడా నడుస్తుందో తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క అజమాయిషి నియంత్రణ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రెగ్యులైజేషన్ అనేది ఇది ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికంగా జరుగుతుంది అది కాబట్టి అధికంగా ప్రభుత్వం యొక్క క్రమబద్ధీకరణ ఎక్కువగా ఉండటం వలన సభ్యులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థని ముందుండి నడపడము కష్టంతో కూడుకున్నది. ఇవి తమ వ్యాపార వ్యవహారాలను నిర్వహించడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండవు. ఇలా అనుకోగానే అలాగా సొంత వ్యాపారలాగా చేసి లేవు, కొన్ని భాగస్తులాగా కూడా చేయలేవు. ఎందుకని, కోఆపరేటివ్ సొసైటీస్ ప్రతి నిర్ణయం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనం అనుమతి పొందవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎన్నో పద్ధతులు రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఆ పద్ధతులు, ప్రభుత్వం రూపొందించినటువంటి పద్ధతులు, అలాగే వాటికి ఉన్నటువంటి లాంఛనాలు, వీటన్నిటిని ఇవి అనుసరించి వాటికి అనుగుణంగా లెక్కలను తయారు చేయడం కానివ్వండి, ప్రతి విషయం కూడా ఇవి చేపట్టవలసి ఉంటుంది. మరి ఈ విధంగా ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు, ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేదా నియంత్రణ ఉంది. వీటి వలన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యము చాలా ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యము అంటే మనం ఎవరు వచ్చినట్టు ఓకే సో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, రాజకీయ జోక్యము. ఎప్పుడైతే ప్రభుత్వ అధికార పక్ష సభ్యులు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల యొక్క సభ్యులే ఎక్కువ భాగము ఈ యొక్క కార్యనిర్వాహక సభ్యత్వంలో ఉన్నట్లయితే, అలాగే డైరెక్టర్లుగా కూడా వాళ్ళే ఉన్నట్లయితే ఇక చెప్పనవసరం లేదు, రాజకీయ జోక్యము చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. దానివలన అందులో మిగతా ప్రతిపక్ష పార్టీలు చెందిన మిగతా పార్టీలు చెందినటువంటి వ్యక్తుల మధ్య, వారికి మధ్య ఎక్కువగా తగాదాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో రాజకీయ జోక్యం వలన కార్యకలాపాలు ఏమవుతాయంటే కుంటుపడడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తమ పార్టీ సభ్యులకే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు, అంటే నిర్వాహక కమిటీలు ఎవరున్నారో వారికి నామినేట్ చేయటము, ఆ కమిటీ కింద అఫ్కోర్స్ ఎలక్షన్ జరిగినప్పటికీ ఇక ఇతన్నే ఎన్నుకోవాలి మీరు అందరూ అని చెప్పేసరికి తప్పనిసరిగా వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే రాజకీయ పార్టీలు సహకార ఎన్నికలను ఆధారంగా తీసుకోవడము అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాజకీయ పార్టీలు ఒక గ్రామంలో వాళ్ళు పార్టీని వేళ్ళూనుకున్న చెయ్యాలి అన్నా, ఆ పార్టీ కార్యకలాపాలు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో ఉండాలన్నా తప్పనిసరిగా వాళ్ళకి గొప్పగా చెప్పుకోవడానికి ఏముందంటే ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. సో మా నాయకుడే కోఆపరేటివ్ సొసైటీ యొక్క నాయకుడు కూడా ఉన్నాడు, కాబట్టి మా పార్టీయే పరిపాలిస్తుంది అని వీళ్ళు ఏదైతే నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలో అది కుంటుపడుతుంది. వీళ్ళు పైన ఇచ్చినటువంటి పార్టీల ఆధారిత సభ్యులే ఉన్నారు కాబట్టి ఆ రకంగా నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
సో రాజకీయ పార్టీలు సహకార ఎన్నికలను ఆధారంగా తీసుకోవడం జరిగి తద్వారా ఈ సంస్థల రాజకీయ కారణాలతోటి అన్ని అంటే ఎప్పుడైతే రాజకీయ వ్యక్తులే వచ్చారో, రాజకీయ పార్టీలు సహకారంతో వచ్చారో జరిగేది కూడా ఇక్కడ రాజకీయమే. ఏ పని చేసినా రాజకీయ పరంగానే జరుగుతుంది. సో మా పార్టీ కాదు వీడికి ఏమీ ఇవ్వకూడదు, మా పార్టీ కాదు వీడిని ఏమీ పట్టించుకోకూడదు. ఈ విధంగా పార్టీ కాని వ్యక్తులతో ఒకవేళ సభ్యులు ఎవరైనా ఉంటే పార్టీ పరంగా విడిపోవడం వలన ఇక్కడ చాలా సమస్యలు అయితే వస్తాయి. తరువాత ఐకమత్యం లేమి, మనం చాలా చక్కగా బాయి దోస్తి అలా మనం ఒకరికొకరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇవన్నీ చెప్పుకున్నాము. అలాగే యునైటెడ్గా ఉంటారని అనుకున్నాము, ఉంటారు, వాస్తవానికి ఉండాలి కూడా. కానీ ఈ మధ్యలో ఎప్పుడైతే రాజకీయ జోక్యాలు ఎక్కువైపోతాయో అవి మరి ఒక విధంగా కొంతమంది కుల మత ప్రాతిపదికంలో కూడా ఇక్కడ సభ్యులు ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళందరినీ కూడా ఆ ఐకమత్యం అనేది అందరూ కలిసికట్టుకు ఉండలేరని చెప్పవచ్చు. అయితే ఎక్కువ మంది సభ్యులు ఇందులో నిరక్షరాస్యులుగా ఉంటారు. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు కాబడేటటువంటి సహకార సంఘాలు కాబట్టి ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఇందులో ఏర్పాటు కాబడతారు. వీరు కూడా ఇతర సభ్యుల చేత సులభంగా ప్రభావితం చేయబడతారు. ఎవరో ఒకరిద్దరు ఎవరైతే కార్యనిర్వాహక వర్గంలో ఉన్నారో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ నిరక్షరాస్యుల మీద ఉండి వారు కూడా విడిపోయి నువ్వు వాడితో మాట్లాడకూడదు, వాడు వేరే పార్టీ వాడు, వాడు మన కులస్తులు కాదు, వాడు మన మతస్థులు కాదు, ఇలా మన స్థాయి లేదు వాడికి, ఇలా ఒక స్థాయి భేదము, ఒక కులమత భేదము వాటి మీద ఆధారపడి ఇక్కడ ఐకమత్యం లేమి అనేది కొరబడుతుంది, ఐకమత్యం అనేది కొరబడుతుంది. అంతేకాకుండా సభ్యులు వివిధ గ్రూపులుగా విడిపోతారు, వారి మధ్య ఏకాభిప్రాయం కొరబడుతుంది. ప్రధాన అధికార పార్టీ వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీ వారు ఒప్పుకోరు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు. సో వీరి యొక్క నిర్ణయాన్ని వారు తీసుకోరు. ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది, అనుకున్న పని అటువంటి కుంటుపడుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సమస్యలు లేదా లోపాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అసమర్థ నిర్వహణ కూడా. ఈ సంస్థలు సమర్థవంతమైన నైపుణ్యము కలిగిన ఉద్యోగులను నియమించుకోలేవు. ఇవి ఎక్కువగా సభ్యుల గౌరవ సేవలపైన ఆధారపడతాయి. కొంతమంది సభ్యులు ఏ రకమైనటువంటి జీతం కానీ జీతభత్యములు కానీ తీసుకోకుండానే వాళ్ళు గౌరవంగా ఆ సంస్థకి కొన్ని సేవలను అందిస్తారు. అవి మాత్రమే ఉంటాయి కానీ నిర్వహణ పరంగా ఇక్కడ సమర్థత అనేది ఉండదు. అందువల్ల అవి సరిగ్గా నిర్వహించబడకపోవచ్చు. అంటే మెజారిటీ కాదు, కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి వాటి ఎప్పుడు కూడా డబ్బులతోటి చాలా బచ్చగా అంటే చిక్కి బక్కగా ఉండి చిక్కి శల్యం అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు చెప్పుకున్నటువంటివి మనం ప్రయోజనాల లోపాలని చెప్పుకున్నాం కదా. అసలు కోఆపరేటివ్ సొసైటీస్ ఏ విధాలుగా ఏర్పాటు, మనకు చూడండి విజయ డైరీ, విశాఖ డైరీ ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఏర్పాటు కాబడినవి అని చెప్పవచ్చును. ఇక్కడ చూడండి క్రిబ్కో అనే ఒక సంస్థ ఉంది. క్రిబ్కో ఇది ఎరువులు అలాంటి వాటిని అమ్ముతూ ఉంటుంది, ఎరువులు తయారు చేసేవి. సో క్రిబ్కో అంటే కేఆర్ఐ అంటే అక్కడ కృషక్, కృషక్ భారతి, బిహెచ్ అంటే భారతి, కృషక్ భారతి, కే అంటే సిఓ అంటే కోఆపరేటివ్. సో కృషక్ భారతి కోఆపరేటివ్ సొసైటీస్ అనేవారు పొదుపుగా వారు ఒక క్రిబ్కో అనే ఒక పేరుతోటి వ్యాపారాన్ని చేస్తున్నారు. వీరు ఎరువులు అవి కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. తర్వాత అమూల్, నిన్న కూడా చెప్పుకున్నాం, ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్, ఆనంద్ అనేటటువంటి ప్లేస్లో ఏర్పాటు కాబడింది కాబట్టి దీన్ని ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ అని అంటారు. అదే అమూల్ అనమాట, ద టేస్ట్ ఆఫ్ ఇండియా. మరి వీరు కూడా కోఆపరేటివ్ సొసైటీల్లోనే ఏర్పాటు కాబట్టి ఆ విధంగానే ఇప్పటికీ కూడా చక్కగా నడుస్తుందని చెప్పాలి. తర్వాత ఆర్సిఎఫ్ అనే పేరుతో, ఆర్సిఎఫ్ ఇలా ఉంటుంది. ఇవి కూడా ఎరువులు అటువంటి వంగడాలకు సంబంధించినటువంటివే. దీన్ని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అంటారు. చూడండి, కెమికల్స్, రసాయనాలు, ఫెర్టిలైజర్స్, ఎరువులు అలాంటి వాటిని తయారు చేసే ఒక కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. తర్వాత నేషనల్ ఫెర్టిలైజర్స్ ఎన్ఎఫ్ఎల్ మరొకటి, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అని ఎన్ఎఫ్ఎల్ పేరుతో మరొక సంస్థ. తర్వాత ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్, దాన్నే ఇఫ్కో అంటారు. ఈ ఇఫ్కో ఏం చేస్తుందంటే మీకు ఒక రైతులకు కావాల్సినటువంటి అనేక విత్తనాలని, అలాగే పురుగు మందుల్ని, అలాగే ఎరువులను, ఇలా అన్నిటిని కూడా అక్కడ కూడా తయారు చేసి ఫార్మర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందువలన ఇది ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కూడా ఫార్మర్సే. సో భారతదేశ పరంగా ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ వారికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ని దీని ద్వారా తయారు చేయించి అమ్మకం చేద్దామన్న ఉద్దేశంతో, అందరికి అందిద్దామన్న ఉద్దేశంతో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ, దాన్నే ఇఫ్కో అంటారు. ఇఫ్కో
IFFCO, ఇఫ్కో. ఓకే, అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ నిన్న అలాగే మన విజయ డైరీ, నెక్స్ట్ విశాఖ డైరీ, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. అలాగే కనకమలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ, అలాగే రాజమహేంద్రవరం కోఆపరేటివ్ సొసైటీ, ఇలా ఎక్కడికక్కడే ఈ సొసైటీస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనర్రా, ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో మీకు ఈ ఫైల్ షేర్ చేస్తాను ఈ రోజున. మీరు జాగ్రత్తగా ఈ ఫైల్ చదివి మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకే, ఇక్కడితో మన నెక్స్ట్ నా క్లాస్ కూడా ఉంది, మీకు కూడా ఉన్నట్టుంది. సో నేను నెక్స్ట్ నా ప్రజెంటేషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ మంది రావాలి, సభ్యులందరికీ ఫోన్లు చేసి చెప్పండి. వారు చాలా అంశాలను కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించండి.